దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. అలాగే నేను ఈ టీవీ పరిచయంలో వాక్యం చెప్పడానికి నేను ఎంతో మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా. యెషయా నా నాయనా, యెహోవా రఫా, యెహోవా నిస్సీ, యెహోవా షాలేం, యెహోవా ఆదాం దేవా, అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, ఇప్పుడు నన్ను మరుగుపరచుకోండి నాయనా. ఇప్పుడు నేను చెప్పే వాక్యం అందరి హృదయాల్లో అయ్యా మంచిగా అర్థం అవ్వాలి నాయనా. యెషయా మరి ఇప్పుడు దాకా నేను ఎలా చెప్పానో నాకైతే తెలియదు నాయనా. ఇంకా నన్ను వాడుకోండి యెషయా. వాక్యంలో మీ కృప ఉంచండి యేసయ్యా. మీ కృప ఈ చిన్ని కొద్ది యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూచు దేశమునకు వెళ్ళుము. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో, దేవుడు ఎలా మాట్లాడుతున్నారో మీ అందరికి అర్థమైంది. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము దేవుని మాట నిజంగా ఎలా విన్నాడు, అబ్రహాం దేవుని మాట ఎలా విన్నాడో మీ అందరికీ తెలుసు. దేవుడు అసలు ఒక్క మాట ఇలా పలకగానే అబ్రహాము ఎంత చక్కగా దేవుని మాట. కొంతమంది అంటారు, నేను ఎందుకు వెళ్ళాలి, నాకేం అవసరం అలాగా అంటారు. కానీ అబ్రహాము అలా ఏమనకుండా ఉన్న చోటనే లెగిసి వెళ్ళాడు. అంటే దేవునికి అక్కడ ఎంత విధేయత చూపిస్తున్నాడో అబ్రహాము మనందరికీ తెలుసు. కాబట్టి మనం అబ్రహాము లాగా దేవుని చెప్పిన మాట కొంతమంది తల్లిదండ్రుల మాట కూడా విండు. ఎక్కడికి వెళ్ళు, కొట్టుకెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని అన్నా కూడా మనం వినకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని తల్లిదండ్రుల మాట కూడా విధేయత చూపించకుండా మనం ఎక్కడికి వెళ్ళకుండా దేవుని మాటలు కూడా వినకుండా ఉంటే దేవుడు హాని చేస్తాడు. అంటే దేవుని మాట మనం వింటే దేవుడు ఎంతో కృప చూపిస్తాడు. దేవుడు తల్లిదండ్రుల మాట కూడా వినమన్నాడు. దేవుడు మనకి ఇచ్చాడు, తల్లిదండ్రుల్ని సన్మానింపుము అని దేవుడు మనకి ఇచ్చాడు ఒక ఆజ్ఞ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు అందరూ తల్లిదండ్రులను సన్మానించి అబ్రహాము ఎలా దేవుని మాటకు విధేయత చూపించి ఎలా వెళ్ళాడో, అబ్రహాం దేవుడిని ఏం అడిగినా దేవుడు కాదనేవాడు కాదు. ఎందుకంటే దేవుడి మాట అబ్రహాము వింటున్నాడు కాబట్టి, దేవుడు అబ్రహాం మాట వింటున్నాడు కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల మాట, దేవుని మాట అందరూ వినాలి. దేవుడు అబ్రహాము చెప్పినప్పుడు వెళ్ళి 6 ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ. అప్పుడు దేవుడు అబ్రహాముతో ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు, కానీ ఎక్కడికి వెళ్ళమని చెప్పాడో చెప్పలేదు. కానీ అబ్రహాము దారిలో వెళ్తున్నప్పుడు దేవుడు చూపించాడు. అందుకని మనం ఎప్పుడు మన తల్లిదండ్రుల మాట, దేవుని మాట వినాలి. మీరు ఏ పాపంలో ఉన్నారో దేవుడు విడిచిపెట్టమన్నాడో అవన్నీ విడిచిపెట్టండి. అలాగే తల్లిదండ్రులు ఏదైనా ఇది ఆపై ఇది చెయ్యొద్దు అన్నప్పుడు మీరు ఆగిపోయారు, చేయట్లేదు అంటే దేవుడు మీరు అక్కడ చూస్తారు. దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడంటే అలా ఆశీర్వదిస్తాడు. అలాగే ఏదైనా బలహీనతలు ఉన్న టీవీ, ఫోన్ అలాగా చూస్తూ ఏదైనా బలహీనతలు ఉన్నా విడిచిపెట్టమన్నప్పుడు వెంటనే విడిచిపెట్టేసేలాగా అబ్రహాం లాగా మనం కూడా విడిచిపెడితే మనం కూడా మారగలం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అబ్రహాము ఏ వ్యాపారం చేసి ఉంటున్నాడో మీ అందరికీ తెలుసు. బొమ్మల వ్యాపారం చేసి ఉంటాడు. కానీ దేవుడు తనని వదులుకోకుండా తన్ని కూడా తన సొత్తుగా చేర్చుకోవాలని అబ్రహాము బొమ్మల వ్యాపారం చేస్తూ దేవుడు విడిచిపెట్టమనగానే విడిచిపెట్టేశాడు. అలాగే నువ్వు ఇప్పుడు ఏ పాపంలో ఉన్నా నీ తల్లిదండ్రులు కానీ దేవుడు కానీ విడిపించమంటే వెంటనే వదిలేయాలి దాన్ని. ఇంకా మళ్ళీ దాని జోలు కానీ వెళ్ళకుండా దేవుడు ఆపుతాడు. ఆ దేవుడు మన దేవుడు శక్తిగల దేవుడు కాబట్టి మన పాపంలో ఏ అనారోగ్యంలో ఉన్నా దేవుడు స్వస్థత ఇస్తాడు, కాపాడుతాడు. ఏ అవసరం వచ్చినా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి మనం దేవునితో తల్లిదండ్రులతో విధేయత చూపి ఉండాలి. అబ్రహాం లాగా నువ్వు ఎక్కడ కూర్చున్నావు, నువ్వు విడిచిపెడితే దేవుడు నిన్ను దీవించుతాడు. అబ్రహాంని ఎలా దీవించాడో నిన్ను కూడా అలా దీవిస్తాడు. నువ్వు కూడా ఉన్న స్థలంలో నుంచి లెగిసి ఏ పాపంలో ఉన్నా, ఏ చీకట్లో ఉన్నా దేవుడు
విడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.